మీటింగ్స్లో చాలా దగ్గరలో కానీ ఆన్లైన్ మీటింగ్స్లో కానీ దేవుడు ఎంతో వాడుకుంటుందని బట్టి నేను ఎంతో దేవుడు నమ్మకం అనిపించుకుంటున్నాను. మా పేరు ఎంతో అందరికీ తెలుసు అనుకుంటున్నాను, జశ్వంత్. అందరూ జాన్ జశ్వంత్ అంటారు. బాప్టిజం తీసుకున్న తర్వాత జాన్ అనే నేమ్ పెట్టుకున్నాను కాబట్టి కంప్లీట్ నేమ్ జాన్ జశ్వంత్. నేను కర్నూలులో మెడిసిన్ చేశాను అనమాట. నేను చేసినప్పుడు కర్నూలు డిస్టిక్, ఇప్పుడు నంద్యాల డిస్టిక్ అయిపోయింది. జస్ట్ మెడిసిన్ కంప్లీట్ చేసేటప్పుడు డిస్ట్రిక్ట్స్ కూడా మారిపోతున్నాయి. సో ఇది నా ఇంట్రడక్షన్. దీని నుంచి ఎక్కువ అవసరం లేదనుకుంటున్నాను. ఇక్కడ మాట్లాడేది నా జ్ఞానం, నా తెలివి, నా వివేచన ఇది ఏది కాదు, కేవలం దేవుని కృప బట్టి నేను మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒక వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. నేను నోట్స్ రాస్తే మీకు సరిపోదేమో, మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నేను ట్యాబ్లో రాసుకొని వచ్చాను అనమాట. ఓకే, ఎలినార్ యంగ్ అనే వ్యక్తి ఎంతమందికి తెలుసు? ఎలినార్ యంగ్, ఈమె ఒక మిషనరీ. ఎంతమందికి తెలుసు? ఎస్ఆర్ అనుకోండి. దాని నుంచి నేను ఎక్కువ అడగను, గట్టిగా చెప్పాలి. ఎస్ఎన్ఆర్ అంటే లో గట్టిగా వస్తుంది అనమాట. ఎలినార్ యంగ్ అనే వ్యక్తి 1950లో వాషింగ్టన్ డీసీలో జన్మించారనమాట. ఈమెకి అట్ ద ఏజ్ ఆఫ్ 5 years 5 సంవత్సరాలు ఉన్నప్పుడు పోలియో అనేది అటాక్ అయిందన్నమాట. అప్పుడు 19th centuries 20th centuries పోలియో అనేది చాలా చాలా కామన్, అందరికీ వచ్చేది. ఈమెకు కూడా పోలియో వచ్చింది. కానీ పోలియోలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. బల్బార్ పోలియో అని, పారాలిటిక్ పోలియో అని, జనరలైజ్డ్ పోలియో అని చాలా ఉంటాయి. ఈమెకి ఏంటంటే బల్బార్ పోలియో అండ్ పారాలిటిక్ పోలియో, 2 types ఆఫ్ పోలియో ఈమెకి అటాక్ అయిందన్నమాట. బల్బార్ పోలియో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ బ్రెయిన్ రిలేటెడ్ అనమాట. సెకండ్ థింగ్ పారాలిటిక్ పోలియో అంటే స్పైనల్ యాక్సెసరీ మజిల్స్కి అది వచ్చిందంటే మన కాళ్ళు, చేతులు, లోయర్ అబ్డామిన్ ఏది కూడా పనిచేసేది కాదు. సో ఈమెకి 2 ఏవి చెప్తారు ఒకసారి, బల్బార్ పోలియో అండ్ పారాలిటిక్ పోలియో వచ్చిందనమాట. అట్ ద ఏజ్ ఆఫ్ 5 years 5 సంవత్సరాలు ఉన్నప్పుడు. వీళ్ళ ఫాదర్ పేరెంట్స్ ఎలా ఉంటుందంటే, ఇంట్లో పిల్లలు బాగాలేనప్పుడు ఎంత నరకమో కదా, కూతురు కదా ఉంది అని అంటే, ఈమె 7 months హాస్పిటలైజ్ అయింది. 7 months హాస్పిటల్ అయిన తర్వాత వాళ్ళ నాన్న ఆమెని స్కూల్కి తీసుకెళ్ళాలంటే ఇలా 2 చేతులతో ఎత్తుకెళ్ళి స్కూల్ 2nd floor ఆమె క్లాస్ ఉండాలన్నమాట. 2nd floor తీసుకెళ్ళి కూర్చోబెట్టి స్కూల్ అయిపోయాక మళ్ళీ తీసుకొని ఇంటికి వచ్చేవాడు అనమాట. ఎంత కష్టమో కదా. అది అయిపోయిన తర్వాత ఏమైందంటే, ఈ బల్బార్ పోలియో వల్ల ఆమెకి వాయిస్ పడిపోయింది. పారాలైటిక్ పోలియో వల్ల కాళ్ళు చేతులు బాగానే కాళ్ళు వరకు ప్యారలైజ్ అయిపోయింది, చచ్చుపడిపోయింది అంటారు. సో అలా ఆమెకు ఉన్నప్పుడు ఆమె ఫిజియోథెరపీ చేయించుకొని వాయిస్ వరకు రికవర్ అయ్యగలిగింది. బట్ కాళ్ళు అనేది నడవలేకపోయింది అనమాట. క్లచెస్ తీసుకొని నడిచేది అనమాట. అది కూడా ఏజ్ వచ్చిన తర్వాత. చిన్నప్పుడు వాళ్ళ నాన్న తీసుకెళ్ళిన స్కూల్కి ఇలా ఎత్తుకొని, ఎలా అయితే భార్య వాళ్ళు ఎత్తుకెళ్తారో అలా తీసుకెళ్ళి స్కూల్లో వదిలిపెట్టి మళ్ళీ స్కూల్ అయిపోయాక తీసుకొని ఇంటికి వచ్చినాడు అనమాట. షీ నెవర్ వాక్ ఇన్ హర్ లైఫ్. తన జీవితంలో తను ఎప్పుడూ నడవలేకపోయింది. హర్ ఫాదర్ క్యారీ ఫర్ హర్ స్కూల్ 2nd floor 2వ floor వరకు ఆమెని తీసుకెళ్ళాడు అనమాట. షీ లవ్డ్ హర్ ఫాదర్ వెరీ మచ్. ఎందుకంటే నాకు ఇంతున్నా కూడా నా తండ్రి నన్ను విడిచిపెట్టలేదని ఆమెకి ఎంతో నాన్న అంటే ఎంతో ఇష్టం అనమాట. బట్ వాళ్ళ ఫాదర్ మాత్రం దేవుడు అంటే చాలా కోపం. ఎందుకు? తన యొక్క కూతురు కండిషన్ని బట్టి ఫాదర్కి గాడ్ అంటే ఎంతో కోపం వచ్చేసింది అనమాట. ఎందుకు నా కూతురికే ఇలా అయింది? హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ 3 months వాళ్ళ నాన్న ప్రార్థన చేశాడు, కోపంగా ప్రార్థన చేసేవాడు. కోసం ఉన్నావా, ఏంటి దేవుడు ఉన్నావని ప్రార్థన చేసేవాడు అనమాట. నెక్స్ట్ 3 months ఆయన ప్రార్థన ఎలా మారిందంటే, ప్లీడింగ్ టు గాడ్, బతిలాడుతున్నాడు, దేవుడా నా కూతుర్ని దర్శించు, నా కూతురికి బాగు చేయాలంటాడు అనమాట. నెక్స్ట్ 3 months ఎలా మారిపోయిందంటే, నీ కృప ఉంటే నా కూతుర్ని బ్రతికించి నీ సేవలో వాడుకో అని చెప్పని మారింది. ఇలానే గడిచింది. ఆమెకి 7 years వచ్చాయి, 10 years వచ్చాయి. దేవుని వాక్యం వింటూ ఉంది. అన్ని దగ్గర వాళ్ళ నాన్న తీసుకెళ్తున్నాడు. అన్ని స్వార్థలు జరిగి ఎక్కడెక్కడ జరుగుతుంది అన్ని దగ్గర తీసుకెళ్తుంది. బట్ at the age of 10 years she accepted God as a personal savior. ఆమె యాక్సెప్ట్ చేసింది. 12 years ఉన్నప్పుడు ఆమె అనుకున్నాను, చిన్నప్పటి నుంచి నేను మా నాన్న హీరో అనుకున్నాను. నన్ను ఎక్కడ తీసుకెళ్ళినా కూడా మా నాన్నే తీసుకెళ్తున్నాడు. నేనేం చేయాలన్నా కూడా మా నాన్నే చేస్తున్నాడు. నేను ఒక పర్సన్ మీద డిపెండ్ అయ్యానంటే అది మా నాన్నే. నా లైఫ్లో హీరో ఎవరైనా ఉన్నారంటే అది మా నాన్నే అనుకునేదన్నమాట. దేవుడిని పర్సనల్ సేవగా యాక్సెప్ట్ చేయకముందుగా. బట్ అట్ ద ఏజ్ ఆఫ్ 12 ఆమె ఏమనుకుందంటే, నా లైఫ్లో మా నాన్న హీరో కాదు, వేరెవరో ఉన్నారు. మా నాన్న జస్ట్ ఈ ఫిజికల్ థింగ్ వరకే నాకు హెల్ప్ చేయగలుగుతున్నాడు, కానీ నాలో ఉన్న బాధ, నాలో ఉన్న వేదనను మాత్రం మా నాన్న తీసేయలేకపోతున్నాడు అని చెప్పి ఎంతో కూలిపోయి ప్రార్థించేసేదనమాట. అప్పుడు ఏం జరిగిందంటే, చైనా నుంచి ఒక ప్రీచర్ అక్కడికి వచ్చాడనమాట.
వాషింగ్టన్ డీసీకి వచ్చి ఇలా స్వార్థ జరుగుతున్నప్పుడు అక్కడ ఒక ఆల్టర్ కాల్ ఆయన చెప్తాడు అనమాట. హూమ్ గాడ్ విల్ యూజెస్ యూ. దేవుడు ఎవరినైతే పిలుస్తాడో దేవుడు వాడిని తప్పకుండా వాడుకుంటాడని చెప్పని ఆయన చెప్పి అంతా అయిపోయిన తర్వాత దేవుడు నీతో మాట్లాడాడు, నేను దేవుడికి సమర్పించుకుంటున్నాను అని అనుకునే వాళ్ళు ఒకసారి ముందుకు రండి అన్నప్పుడు అంతమందిలో లిటరల్గా ఒక 700 మెంబర్స్ ఉంటారు, 750 మెంబర్స్ ఉన్నారంట. అంతమందిలో ఏ ఒక్కరూ రాలేదు. ఈమె తన క్లచెస్ తీసుకుని ముందుకు వచ్చి దేవుని కోసం నేను ఉంటాను అని ఒప్పందం చేసుకున్నాను అనమాట దేవునితో. అంతమందిలో ఈ ఒక్కటే మాత్రం ఒప్పందం చేసుకుంది. అట్ ది ఏజ్ ఆఫ్ 22 సంవత్సరాలు 22 ఉన్నప్పుడు మిషనరీకి ఈమె యాక్సెప్ట్ చేసింది. ఏ ఒక ఆర్గనైజేషన్ 22 ఇయర్స్ వరకు కూడా ఈమె యాక్సెప్ట్ చేయలేదు. ఏ ఒక్కరు కూడా నీకు కాళ్ళు లేవు, మిషనరీ అంటే అంత ఈజీ కాదు, అన్ని దగ్గరికి వెళ్ళాలి, ప్రతి దగ్గరికి వెళ్ళి నువ్వు స్వార్థ చేయాలి, ఎంతో మందికి నువ్వు సేవ చేయాలి, చాలా విషయాలు చేయాల్సి వస్తుంది, కాళ్ళు చేతులు బాగున్న వాళ్ళకే చేయలేరు, నువ్వేం చేయగలుగుతావమ్మా, నీ కాళ్ళు లేవు ఏం లేవు అని ఎంతో మంది ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టారు, అపహసించారు. కానీ ఆమె కేవలం దేవుని మీద మాత్రమే ఆధారపడింది. ఒక ఆర్గనైజేషన్ ఆమెను యాక్సెప్ట్ చేసి చెప్పినప్పుడు అన్ని దగ్గర ఫుల్ అయ్యారమ్మా, కానీ ఒక ప్లేస్ మాత్రం ఖాళీగా ఉంది. అది నువ్వు వెళ్ళగలుగుతావో లేదో నాకు తెలియదు, కానీ నేను నీకు చెప్తున్నానని చెప్పి ఆమె చెప్పినప్పుడు అట్ ది ఏజ్ ఆఫ్ 22 ఇయర్స్ ఉన్నప్పుడు ఆమె ఇండోనేషియాలో కిమ్యల్ అనే ట్రైబ్కి మిషనరీ వెళ్ళాలి, నువ్వు ఓకేనా అన్నప్పుడు ఆమె ఏం ఆలోచించలేదంట. వెంటనే ఓకే ఐఎమ్ రెడీ ఫర్ దట్ అని చెప్పి యాక్సెప్ట్ చేసి వెంటనే వెళ్ళింది అనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత ఆమె ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు జరిగాయి సార్. షీ ట్రాన్స్లేటెడ్ బైబిల్ ఇంటూ కిమియల్ లాంగ్వేజ్. అప్పటి వరకు అక్కడ బైబిల్ అనేది లేదు, వాళ్ళ లాంగ్వేజ్లో బైబిల్ లేదు. ఆమె వెళ్ళాక బైబిల్ అనేది వాళ్ళ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసింది. ఆమె ఏ ఇయర్లో 2010లో ఆమె ట్రాన్స్లేట్ చేసింది. ఆమె ఒక ట్రాన్స్లేటర్గా ఉంది, ఆమె ఒక కౌన్సిలర్గా ఉంది, ఆమె ఒక మెడికల్ ఆఫీసర్గా ఉంది. మిషనరీ అంటే అంత ఈజీ కాదు, పోయి ఒక గాస్పెల్ ఒకటే చెప్పడం కాదు, వాళ్ళ యొక్క డిసీజెస్ కానీ, వాళ్ళ యొక్క డ్రెస్ కోడ్స్ కానీ, వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఆమె చూసుకోవాలన్నమాట.